హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్। ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి। ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టి పెనంలోకి 3 టేబుల్ స్పూన్ అంత నూనె వేసి నూనె కాగిన తర్వాత 1/4 కేజీ పన్నీర్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి। ఇవి అన్ని వైపులా కాలేలాగా కాల్చుకొని తర్వాత గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి। ఇప్పుడు ఇదే నూనెలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసి 5-6 సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసిండానండి। దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండానండి। ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజ్ టమోటాల్ని సన్నగా కట్ చేసి వేసిండానండి। నేను చాపర్లో వేసి ఉల్లిపాయ టమోటాల్ని చాప్ చేసి వేసిండాను। మీరు కావాలనుకుంటే సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు। టమోటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్లంత ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ అంత పసుపు, 3 టీ స్పూన్లంత కారపొడి వేసి 1 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి వేసిండానండి। ఈ మసాలాలు వేగేదానికి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి। ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ అంత పెరుగు వేసిండాను। ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కావలసినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టేసి 5 నుండి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి। తర్వాత మూత తీసి కొద్దిగా కస్తూరి మేతి వేసి ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అంత గరం మసాలా వేసిండానండి। ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు దీంట్లో వేసి 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి। ఇంతేనండి, సింపుల్గా చాలా రుచిగా పన్నీర్ కర్రీ రెడీ। చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే। ఇది చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం। అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।